అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో అనేకమైన శోధనలు, హింసలు, బాధలు, సిలువ మీద అనేకమైన శ్రమలను భరించారు. ఈ శ్రమలనే ప్రసవ వేదన నుండే యేసు శరీరము అనే సంఘము పుట్టింది. ఆమెన్. తాను శ్రమపడి జన్మనిచ్చిన సంఘమునకు ఆయనే శిరస్సే ఉన్నారు. యుగ యుగములు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. అపోస్తలుడైన పౌలు కూడా ఆ సంఘము కొరకు అనేకమైన అవమానాలు, హింసలు, బాధలు, శ్రమలు అనుభవించి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడ్డాడు. ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరం అనే ఆ సంఘములో అవయవములే ఉన్న మనము కూడా ఆ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా శిరస్సే ఉన్న మన ప్రభువుకు లోబడి ముందుకు సాగిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, సంఘమునకు శిరస్సు ఉన్న మీకు వందనములు. పౌలు వలె మేము కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.